మోడ్ బటన్లో 4th మోడ్లో పెట్టేసి మనం కానీ జాయిస్టిక్ని కానీ రొటేట్ చేసినామంటే పక్కకు కానీ కలిపినామంటే ఇలా రొటేట్ అవుతుంది. హాయ్ గైస్, ఐఎమ్ వేణు ట్రావెలర్. ఈరోజు మరి ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నేను చాలా రోజుల తర్వాత మనం ఇంకొక అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఆస్మో మొబైల్ 6 దీన్ని ఈరోజు అన్బాక్స్ చేద్దాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేను ట్రైపాడ్ యూజ్ చేస్తున్నాను, మీకు తెలుసు. అంతేకాకుండా నేను మొబైల్తో షూట్ చేస్తూ ఉంటాను. కొన్ని వ్లాగ్స్ అయితే నేను టోటల్గా మొబైల్తో షూట్ చేసి ఎడిటింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను, ఓపో 10 Pro రీనోతో. సో దానికోసం అనేసి ఈరోజు అయితే నేను మొబైల్ 6ని కొనడం జరిగింది. దీని ఫీచర్స్ చూసినామంటే 3 యాక్సెస్ అండ్ స్టేబిలిటీ వస్తుంది. అంటే స్టేబుల్గా మనం వీడియోస్ తీయొచ్చు. ఇంకా క్విక్ లాంచ్ ఉంది, అంటే స్పాట్లో మనది ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ చూడడానికి ఇలా ఉంటుంది. దీంట్లో 1 year వారంటీ ఇస్తున్నారు. ఇక్కడ స్కానర్ ఇస్తున్నాడు, మనం స్కాన్ చేసి లాగిన్ అవ్వాలి. కంపల్సరీ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటేనే మనం దీన్ని యూజ్ చేయడం కుదురుతుందంట. నెక్స్ట్ టీజీ ఆసమ్ మొబైల్ 6 అని ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే దీని ఫీచర్స్ ఇచ్చారు. 3 యాక్సెస్ స్టేబిలిటీ అంటే ఇంకా మనం స్టేబుల్గా పెట్టుకోవచ్చు అంట. ఇంకా క్విక్ లాంచ్ అంటే స్పాట్లో ఇది కనెక్ట్ అవుతుంది అనేసి. ఇంకా దీన్ని పోర్టబుల్ చేసుకోవచ్చు, అంటే ఎలాగైనా మర్చుకోవచ్చు. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఇంకా మీకు తెలిసిందే, ఎంత రన్నింగ్ చేస్తున్నా బైక్లో పోతున్నా కానీ దీన్ని మనము యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈజీగా మనము ఎడిట్ చేసుకోవచ్చు అంట. ఇంకా దీన్ని సెల్ఫీ స్టిక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా దీంట్లో వచ్చేసి ఒక ట్రైపాడ్, ఇంకా మ్యాగ్నెటిక్ ఫోన్ క్లాప్ వస్తుందంట. ఇంకా గ్రిప్ ట్రైపాడ్ వస్తుందంట. ఇంకా పవర్ క్లాంప్ వస్తుంది. ఇంకా స్టోరేజ్ పౌచ్ ఒకటి ఇస్తారంట, డాక్యుమెంట్స్ ఇస్తారంట. ఈ 6ని మాత్రం మనం ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. నాకు దీంట్లో అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఇది తయారు చేసింది చైనా, ఎక్కువ యూజ్ చేసేదేమో ఇండియాలో. కానీ ఏంటంటే వాళ్ళు చైనా నుంచి డైరెక్ట్గా చైనా నుంచి ఎగుమతి చేసుకొని పెట్టే బదులు ఇండియాలో అయినా బాక్స్ అయినా తయారు చేసి ఉండాల్సింది కదా. మొత్తం చూడండి, చైనా లాంగ్వేజెస్లోనే ఉంటాయి మొత్తం. చైనా నుంచి డైరెక్ట్ తీసుకొని ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. కనీసం మన ఇండియన్ లేబుల్స్ ఒక్కటి లేకుండా ఉండదు చూడండి, మొత్తం చైనా లేబులే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే దీనికి ఏమేమి ఇచ్చారు ఒకసారి చూద్దాం. ఛార్జర్ వైరు వాళ్ళు చూపించారు కదా, ఆల్రెడీ ఛార్జర్ వైర్ ఇస్తున్నారని. ఇంకా చెప్పా కదా స్టోరేజ్ పౌచ్ ఇస్తానని, సో అది ఇచ్చారు. ఇంకా చిన్న చిన్న స్టిక్కరింగ్స్ చూడండి, మొత్తం చైనీస్ భాషలోనే ఉంటుంది. మన ఇండియన్కి సంబంధించింది ఒక్కటి లేకుండా ఉంది. ఇది మ్యాగ్నెటిక్ అంట. గ్రిప్ ట్రైపాడ్ అంటే తెలుసు కదా మీకు. ఇది పూర్తిగా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఫిట్టింగ్ చేసి ఇలా పెట్టినామంటే ఖచ్చితంగా స్టేబుల్ అవుతుంది. దానికోసం ఇది. ఇంకా A4 పీసెస్ ఇచ్చారు. ఇవి కూడా చైనీస్ భాషలోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మన గ్లిమ్మల్ని ఓపెన్ చేసేస్తున్నాను, ఎలా ఉంటుందో చూసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్స్ ఆసమ్. డైరెక్ట్ ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్, చూడండి డైరెక్ట్ ఆన్ అయిపోతుంది. దీంట్లో మోడ్ బటన్స్ ఉన్నాయి, ఛార్జింగ్ C టైప్ కేబుల్స్ ఛార్జింగ్ ఇచ్చారు.
ఇది వచ్చేసి మోడ్ బటన్ ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న డిజిటల్ ఇచ్చారు, డిజిటల్ స్క్రీన్ ఇచ్చారు. ఇంకా ఇది జూమ్ ఇన్ అండ్ అవుట్, ఇది జాయ్స్టిక్, ఇది రికార్డరు. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా షిఫ్టింగ్. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఒక బటన్ ఉంటుంది. ఇది ఏంటంటే ట్రాక్ చేసుకునేదానికి, అంటే స్టేబుల్గా ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసినామంటే ఇంకా అది కదలదు మెదలదు. మనం ఎంత బైక్లో పోతున్నా కానీ ఇది స్టేబుల్గా ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఒకసారి దీన్ని మొబైల్ కనెక్ట్ చేద్దాము. దానికంటే ముందు దీనికి ఒకసారి ట్రైపాడ్ కనెక్ట్ చేసి చూస్తున్నాను. మరీ లాంగ్ వచ్చింది ఫ్రెండ్స్. హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు మొత్తము. బ్యాక్ సైడ్ మాత్రం లైట్ లెదర్ ఇచ్చినట్టున్నారు. అయితే నాకు కొంచెం బాగా నచ్చింది. గ్రిప్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్ ఇన్స్టాల్ చేసి చూద్దాము. మ్యాగ్నెట్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఇచ్చినారు ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇంకా దీని గురించి చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి ఈ బటన్ కానీ ప్రెస్ చేసినామంటే రికార్డ్ అవుతుంది. పైన మోడ్ బటన్ ఉంది, కింద వచ్చేసి ఏమో ఫ్రంట్ అండ్ బ్యాక్ షిఫ్టింగ్ ఉంది, ఒక జాయ్స్టిక్ ఉంది, జూమ్ చేసుకునేదానికి ఆప్షన్ ఉండదు. ఇది డైరెక్ట్ దీని కానీ మనం రొటేట్ చేసినామంటే జూమ్ అవుతుంది. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ బటన్ వచ్చేసి మనకి 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి ట్రాక్ చేయడానికి, ఇంకా రెండోది వచ్చి స్టేబిలిటీ. చూస్తున్నారు కదా, అది 2 సార్లు క్లిక్ చేసినామంటే ఇంత స్టేబుల్గా ఉంటుంది వీడియోస్లో. ఇంకా దీని వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా షిఫ్టింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది డైరెక్ట్ రికార్డ్ చేయొచ్చు. ఇంకా అంతేకాకుండా ఫొటోస్ తీయచ్చు. ఇంకా మనం దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ షిఫ్టింగే కాకుండా దీన్ని 2 సార్లు క్లిక్ ఇచ్చినాం అనుకోండి, పోర్ట్రేట్కి మామూలుగా క్లారిటీగా చెప్పాలంటే వ్లాగ్స్కి ఇంకా షార్ట్ వీడియోస్కి బాగా యూజ్ అవుతుంది. చూడండి ఇలా. నాకైతే ఇది ట్రైపాడ్ చాలా బాగా నచ్చింది. ఇంకా మోడ్స్ విషయానికి వస్తే దీంట్లో మొత్తం 4 మోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి ఫాలో మోడు, నెక్స్ట్ వచ్చి టిల్టాట్ మోడు, థర్డ్ వచ్చేసి ఎఫ్పివి మోడు, ఫోర్త్ వచ్చేసి ఏమో స్పిన్ షాట్ మోడ్లో వస్తుంది. దీన్ని మనం మోడ్ బటన్లో ప్రెస్ చేసి ఇంక తర్వాత వచ్చి జాయ్స్టిక్తో మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మనం ఎలా కావాలంటే అలా కంట్రోల్ అవుతుంది. మోడ్ బటన్లో 4th మోడ్లో పెట్టేసి మనం కానీ జాయ్స్టిక్ని కానీ రొటేట్ చేసినామంటే, పక్కకు కానీ కదిపినామంటే ఇలా రొటేట్ అవుతుంది. చూసేదానికి ఆర్సమ్గా ఉంటుంది ఇది. కేవలం ఇది తిరిగేది వచ్చేసి 270 degrees మాత్రమే తిరుగుతుంది. ఇంకా పైకి కిందికి వచ్చేసి 90 degrees మాత్రమే తిరుగుతుంది. జాయ్స్టిక్ని మనం వచ్చేసి పైకి కిందికి తిప్పుకోవడానికి, ఇంకా కుడి ఎడమలు మార్చుకునేదానికి మాత్రం యూజ్ అవుతుంది. దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే మనకి సెల్ఫీ స్టిక్ వస్తుంది. దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. ఎక్కడికైనా పోయినప్పుడు సెల్ఫీ తీసుకోవాలన్నా కానీ బాగుంటుంది ఇది వచ్చేసి. ఇంకా నేను దీన్ని పర్చేజ్ చేసింది వచ్చేసి 11,500 అయింది ఫ్రెండ్స్ నాకైతే. కానీ దీని మీద అమౌంట్ కొంచెం ఎక్కువగానే రాసి ఉండారు. దీంట్లో 17,999 రూపాయలు రాసి ఉండారు. నానైతే ఆఫర్లోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని అన్బాక్స్ చేసేదానికి నేనైతే చెన్నై మెరీనా బీచ్కి వచ్చాను ఫ్రెండ్స్. బీచ్ అందాలు చూస్తూ ఆస్వాదిస్తూ నేను అన్బాక్స్ చేశాను టుడే. ఇంకా బ్యాక్ సైడ్ బటన్ మనం ఒక్కసారి ప్రెస్ చేసినామంటే ట్రాక్ చేయొచ్చు. అంటే మనం సోలో ఫ్లాగర్స్ వచ్చేసి అటు ఇటు కదులుతూ ఉన్నా కానీ, ఆబ్జెక్ట్ అనేది కదులుతున్నా కానీ అది ఏ పక్క కదులుతా అంటే ఆ పక్కకి ఇది రొటేట్ అవుతుంది. ఇంకా సెకండ్ వచ్చేసి దీన్ని 2 సార్లు మనం ప్రెస్ చేసినామంటే స్టేబుల్గా ఉంటుంది. చూడండి ఇలా, ఇంకా కదలదు, స్టేబిలిటీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. సో నా వ్లాగ్స్ మీరు రెగ్యులర్గా ఫాలో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ నాకు బూస్ట్ లాంటిది. టుడే వ్లాగ్లో నేను వచ్చేసి
గ్లింబల్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.